సంబంధాలు బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే విడిపోవడం, కాదంటే హత్య చేయడం వరకు వెళ్తున్నారు. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు ఎవరూ ఊహించని రీతిలో ప్రవర్తించాడు. చదువుకోవాలని తల్లి పదే పదే చెప్పిందని ఆమెను చంపేశాడు. అంతేకాదు, ఆ నేరం తండ్రిపైకి వస్తుందని ధీమాగా ఉన్నాడు. కానీ పోలీసుల విచారణలో ఆ బాలుడు చేసిన పని వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా కీల్కుప్పం వేలూరుకి చెందిన లారీ డ్రైవర్ గుణశేఖరన్, మహేశ్వరి దంపతులు. వీరికి ఓ కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. దీపావళి రోజు భర్త తీసుకువచ్చిన చీరను తీసుకునేందుకు మహేశ్వరి నిరాకరించింది. దీంతో ఆ దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గుణశేఖరన్ ఆమెపై చేయి చేసుకున్నాడు. అనంతరం మహేశ్వరి ఇంటి నుంచి పొలానికి వెళ్ళింది. అదే రోజు సాయంత్రం ఆమె మృతదేహం ఊరి చివరి పొలాల్లో రక్తపు మడుగులో పడి ఉంది. నావలూరు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముందుగా మహేశ్వరి భర్తను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే లోతైన దర్యాప్తు చేపట్టాక మహేశ్వరి కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానించి అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. చదువుకోవాలంటూ నిత్యం పోరు పెడుతున్న తల్లి పట్ల ఆ బాలుడు ఆగ్రహం పెంచుకొని ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. బాలుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.